దేవుడు మనతో మాట్లాడి బలపరుచున్నట్లు మరోసారి అందరం చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు. అందరూ నాతో కలిసి మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్టు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండివారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయగలరు? తమంతట తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకుందురా. నెక్స్ట్, ఒక్క దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా. చూడండి, గోడ కట్టబడుతూ ఉంది. ఆల్మోస్ట్ 12 గుమ్మాల దాకా నిర్మించారు. గోడ కట్టబడుతూ ఉన్న సమాచారం సన్బల్టు విన్నాడు. విని షోమ్రోను దండువారితో తన స్నేహితులతో దేవుని పని చేస్తున్న ఆ వ్యక్తులను గూర్చి హేళనగా ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? వాళ్ళు దుర్బలులు, వాళ్ళు బలహీనులు. ఈ దుర్బలులైన యూదులు ఈ గోడలను కట్టగలుగుతారా? ఒక్క దినంలోనే ముగించగలుగుతారా? బలుల చేత తమను తాము బలపరుచుకుంటారా? హరే బాబు, ఆ రాళ్ళు కాల్చబడ్డాయి, చెత్త అయిపోయింది. చెత్త అయిపోయిన దానిలో నుంచి కన్స్ట్రక్షన్ ఎవడు నిర్మించగలడు? ఒకవేళ వాడు కట్టినా, ఆ గోడ నిర్మించిన, ఆ గోడ నక్క ఎగిరి గంతులేస్తే చాలు ఆ గోడ పడిపోతుంది అని అపహాస్యం చేస్తూ ఎగతాళి చేస్తూ ఈ స్థలంలో సన్బల్టు మాట్లాడుతున్న మాట పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దైవజనమ, సన్బల్టు శత్రువైన సాతానుకు గుర్తు. శత్రువైన సాతాను అనగా సన్బల్టుకు కొన్ని సమాచారాలు వినబడ్డాయి. ఏమని? యూదులందరూ ఏకమై గోడను కట్టుచున్నారు అని. అంటే దేవుని ప్రజల మధ్యలో ఏం జరుగుతుందో ఆ సమాచారం ఎవరికి వినబడుతుంది? సైతానుగాడికి వినబడుతుంది అనేదే కదా ఈ మాటకున్న అర్థం. ఏ సమాచారం వినబడింది? వారు పడిపోయారు అన్న సమాచారం కాదు, వారి గోడలు పడిపోయాయి అన్న సమాచారం కాదు. పడిపోయిన గోడలను మరలా తిరిగి కట్టుకోవాలని, పతనమైపోయిన గోడలను పునర్నిర్మించాలని వాళ్ళు పని ప్రారంభించారు. కొంతవరకు ఆ పని కొనసాగుతూ ఉంది అన్న సమాచారం సన్బల్టుగా పిలువబడుతున్న సాతానుకు వినబడినప్పుడు దేవుని ప్రజలను కృంగదీయటానికి శత్రువైన సాతాను ఇక్కడ 5 రకాలైన అగ్నిబాణాలు, ప్రశ్నల పరంపరతో సంధించి వాళ్ళను కృంగదీయాలని శత్రువు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. దైవజనమ, ఆ రోజైనా ఈ రోజైనా శత్రువైన సాతాను ఎవరిని కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడో తెలుసా? పడిపోయిన వారిని కృంగదీయడం. పతనమైపోయిన స్థితిలో బ్రతుకుతున్న వ్యక్తుల జోలి సాతాను వెళ్ళడం. పాపంలో, అపరాధంలో, రోత జీవితంలో చచ్చిన స్థితిలో బ్రతుకుతారే, లోకమే నా సర్వస్వం అని పాపాన్ని జుర్రుకుంటూ బ్రతుకుతారే, పాపపు బురదలో దొర్లాడుతూ ఉంటారే, వాళ్ళ జోలి సాతాను పొరపాటును వెళ్ళడం. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి ఏదైనా కీడు చేయాలని కానీ, వాళ్ళకి ఏదైనా అపాయం కలుగు చేయాలని కానీ, అసలు వాళ్ళను అపహాస్యం చేయాలన్న ఆలోచన కూడా సాతానుకు రాదు. మరి ఎవరిని అపహాస్యం చేయాలని శత్రువు ఆలోచిస్తాడో తెలుసా? ఎవరిని కృంగదీయాలని సాతాను ప్రయత్నం చేస్తాడో తెలుసా? నేను దేవునిలో కట్టుబడాలి, భక్తిలో ఎదగాలి, విశ్వాసంలో స్థిరపడాలి, ఓ మంచి ఆధ్యాత్మిక కుటుంబంగా
నా కుటుంబం కట్టబడాలి అని ఎవరు తీర్మానం చేసుకుంటారో, దేవునిలో కట్టబడాలి, నా ఇల్లే దేవుని నివాస స్థానంగా మారాలి, నా గుప్పెడంత గుండె గదే దేవుని నివాస స్థానంగా మారాలని దేవుని కొరకు ఎవరు కట్టబడటానికి ప్రయత్నం చేస్తారో, కట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారో, కట్టేవారి మీద దాడి చేస్తాడు, కట్టబడుతున్న వారి మీద దాడి చేస్తాడు. అలాగని సుమి మనం కట్టబడుతూ ఉంటే వాడు దాడి చేస్తున్నాడు అని కట్టబడటం ఆపేద్దామా? ఎన్ని పోరాటాలు విశ్వాస జీవితంలో ఎదురైనా, పోరాటాలు ఎన్నొచ్చినా అంతిమ విజయం మాత్రం దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహిస్తాడు. అంతిమంగా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. పోరాటాలు తప్పో. అసలు నేనంట క్రైస్తవ జీవితమే ఒక పోరాటం, క్రైస్తవ జీవితమే ఒక యుద్ధ భూమి. లోకంలో సైనికుడు ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు వారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు కదా, తిమోతి, క్రీస్తు యేసు మంచి సైనికుని వలె నాతో కలిసి పోరాడు అంటాడు. ఒకసారి ఈ మాట అనండి. క్రీస్తు యేసు మంచి సైనికుని వలె అంటే ఒక దేవుని బిడ్డను ఎవరితో పోల్చాడు? నువ్వు సైన్యంలో ఉన్నావు. విచిత్రం ఏంటో తెలుసా? సైన్యంలో పనిచేసే వాళ్ళు జీవితాంతం ఒక యుద్ధం చేస్తారో లేదో తెలీదు. సూరారంలో నాకు తెలిసిన ఒక మిలిటరీ అన్న ఉన్నారు. ఒకరోజు ఇలాగే మాట్లాడుతూ మంచి అజానుబాహుడు, చక్కటి దీర్ఘదేహి, మంచి రోమన్ క్యాథలిక్ భావజాలాలు కలిగిన వాడు. అట్ ద సేమ్ టైం మనం అంటే కూడా చాలా గౌరవం. ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నా వైపు చూసి, పాస్టర్ గారు, నేను మిలిటరీలో పనిచేసింది తెలుసా మీకు అన్నారు. నాకు తెలియదయ్యా, అందుకని మిమ్మల్ని మిలిటరీ అంకుల్ అంటారు ఎందుకా అన్నాను. అవును, నేను మిలిటరీలో పనిచేశాను అన్నాడు. ఎన్ని సంవత్సరాలు పనిచేశారయ్యా అన్న. ఎందుకు చేయలే, 15-18 సంవత్సరాలు పనిచేశాను అన్న. నేను ముగింపులు అడిగాను, అంకుల్ ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళారు? పాకిస్తాన్తో కానీ, చైనాతో కానీ, ఇంకొక దేశం మీద కానీ ఈ 15 సంవత్సరాల జీవితంలో ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళారు అన్న. ఏమన్నాడు తెలుసా? దేవుని మహా గొప్ప కృపను బట్టి ఒక్కసారి కూడా బాలేదన్నాడు. ఏమన్నారు తెలుసా? దేవుని మహా గొప్ప కృపను బట్టి. నేను అన్నా, మిలిటరీలో పనిచేసి సైనికుడికి పనిచేసి యుద్ధానికి పోకపోవటం ఏంటి అంకుల్ అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? నేనున్న దినాల్లో యుద్ధాలు రాలేదు సార్. యుద్ధాలు రాకపోతే నన్నేం చేయమంటారు? ఎప్పుడు యుద్ధానికి వెళ్తావు? యుద్ధం వస్తే కదా. దేవుని మహా గొప్ప కృపను బట్టి నేనున్న దినాల్లో యుద్ధమే రాలేదు, పిస్తలు పట్టుకోవలసిన పనే రాలేదు, యుద్ధ భూమిలో అడుగు పెట్టాల్సిన అవసరమే లేదు. సైనికుడికి అప్పుడప్పుడు యుద్ధాలు వస్తాయి. అయితే ఆ యుద్ధాలు ఎప్పుడు వస్తాయో, ఎక్కడొస్తాయో, ఎవరితో వస్తాయో, శత్రువు ఎవరో ముందుగానే డిక్లేర్ అవుతుంది. కానీ క్రైస్తవ సైనికుడికి ఎప్పుడో ఒకసారి కాదు యుద్ధం, ప్రతి క్షణం నీకు యుద్ధం ఎదురవుతూనే ఉంటుంది. ప్రతి క్షణం నీకు పోరాటమే. అడుగడుగున ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా ఏ పోరాటం వస్తుందో, ఏ క్షణంలో ఎవరి చేత నువ్వు సమస్యలు ఎదుర్కొంటావో తెలియని అగమ్యగోచరపు పరిస్థితి. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. సైన్యంలో పనిచేసే సైనికుడికి యుద్ధం ఎప్పుడు వస్తుందో, ఎవరితో వస్తుందో, ఎక్కడొస్తుందో అన్నీ ముందుగా తెలుస్తాయి. నా జీవితంలో ఇంట్లో పోరాటం రావచ్చు, బస్ స్టాండ్లో పోరాటం రావచ్చు, రైల్వే స్టేషన్లో పోరాటం రావచ్చు, మిత్రుల ద్వారా రావచ్చు, శత్రువుల ద్వారా రావచ్చు. ఎక్కడ దాకో ఎందుకండి? నీ సొంత శరీరమే నీ మీద యుద్ధం చేయటం ప్రారంభిస్తుంది. అంటే క్రైస్తవ జీవితంలో బయట పోరాటం, ఇది పెద్దగా చెప్పాలా? కొంచెం పెద్దగా చెప్పండి సార్. మరలా బయట పోరాటం, లోపల పోరాటం. ఈ రెండు పోరాటాలు భయంకరమైన పోరాటం ఏది? భయంకరమైన పోరాటం ఏది అంటే లోపల జరిగే పోరాటం అసలు సస్సులో భయంకరమైనటువంటి పోరాటం. శత్రువైన సాతాను ప్రతి క్షణం వాడు నీతో పోరాడుతూ ఉంటాడు. నువ్వు అనుకోవచ్చు, దేవా నేను భక్తిగా ఎదిగేటప్పుడే నాకు ఎందుకు ఈ పోరాటాలు వస్తున్నాయి? ప్రార్థనా పరురాలుగా కట్టబడుతున్నప్పుడే నాకు ఎందుకు ఈ పోరాటాలు వస్తున్నాయి? దేవుడు 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 ఈ ప్రపంచంలో బ్రతికేటప్పుడే నాకు ఎందుకు ఈ పోరాటాలు వస్తున్నాయి? దేవుడు లేకుండా, దైవ భయం లేకుండా
నేను అప్పుడప్పుడు చెప్తా కదా, దైవ భయం లేకుండా పోలరంగంలాగా బ్రతికేవాడు హాయిగా తిరుగుతున్నాడయ్యా. దేవుడు అని మడిగట్టుకొని వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్యం చేత ప్రతి క్షణం చంపబడుతున్న నా బ్రతుకులోనే ఎందుకు ఈ పోరాటం, నా బ్రతుకులోనే ఎందుకు ఈ అనారోగ్యం, నా బ్రతుకులోనే ఎందుకు ఈ సమస్య, నా బ్రతుకులోనే ఎందుకు ఇన్ని కష్టాలు, నా బ్రతుకులోనే ఎందుకయ్యా ఇవన్నీ ఎదురవుతున్నాయి? ఇది నీ మనసులో ప్రశ్న, ఇదే నీ గుండెల్లో ఉన్న ఒక ఆలోచన. నేనంట 2 చెట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఒకసారి నా వైపు చూడాల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా వైపు చూడండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇటువైపు ఉన్న చెట్టు ఉందే, అసలు గుత్తులు గుత్తులుగా కాయలు కాసాయి. ఆ కాయలు విరగగాసేసరికి ఆ కొమ్మలు ఉన్నాయి చూసారా, వేలాడిపోతున్నాయి. గుత్తులుగా కాయలు ఉన్నాయి. అటుపక్క ఇంకొక చెట్టు ఉంది. మనకు కాయలు గీయలు నైజాంత. అసలు కాయలు చెట్టుగా ఉంటగానే కాయలు పొరపాటును గాయనం అని కాయలు లేని చెట్టు ఒకటి ఉంది, సమృద్ధి అయిన కాయలతో నిండుకున్న చెట్టు ఒకటి ఉంది. ఈ 2 చెట్లలో రాళ్ళ దెబ్బలు దేనికి తగులుతాయి? కాయలు లేని చెట్టు వైపు కనీసం చూడరు. దీని జోలు నాకెందుకు, అసలు ఈ చెట్టు జోలు నాకెందుకు? దారిని పోయే ప్రతి దానయ్య చెప్పండి, దారిని పోయే ప్రతి దానయ్య రాళ్ళు తీసుకొని ఏ చెట్టును కొడతా ఉంటారు? ఫలాలు కలిగిన చెట్టుని రాళ్లతో కొడతా ఉంటారు. దైవజనమ, ఎన్నో రకాలైన పోరాటాలతో ఈరోజు ఆరాధనకు వచ్చావా? అయ్యా, ఎటు చూసిన పోరాటం అయ్యా. నకమకమలా నలగొట్టబడుతున్నానయ్యా. ఎందుకు నలగొట్టబడుతున్నానో నాకు అర్థం కావట్లేదయ్యా. కృంగిని స్థితిలో వచ్చావా? నువ్వు ఫలాలు కలిగిన చెట్టువు గనుకే, దేవునిలో కట్టబడుతున్న వ్యక్తివి గనుకే, దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్న మనుషునిగా జీవిస్తున్నావు గనుకే సాతాను నిన్నే గురిపెట్టి నీ మీదే వాడు బాణాలు సంధించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, అయ్యో కట్టబడేటప్పుడు వాడు బాణాలు సంధిస్తున్నాడు కాబట్టి కట్టబడకుండా ఉంటే పోలా అని అందామా? గమనించండి, సైతాను ఎన్ని రకాల పోరాటాలు నీ మీద సంధించినా నిన్ను గెలిపించడానికి నీ ప్రక్కన దేవుడు నిలవబడతాడు. ఎన్ని యుద్ధాలు ఎదురైనా లేఖనాల్లో మనం చూస్తాం కదా, యుద్ధము ఇంకొంచెం పెద్దగా యుద్ధము యెహోవాదే. ఎన్ని పోరాటాలు ఎదురైనా నిన్ను గెలిపించడానికి, నీ పక్షాన యుద్ధం చేయటానికి దేవుడు నీ పక్షాన నిలవబడతాడు. అసలు నెహెమ్యా గోడ కట్టేటప్పుడు మాత్రమే కాదు, 2వ అధ్యాయంలో మనం చూస్తాం ఒక మాట చూడండి. 2వ అధ్యాయం 1-2 వచనాలు. 2వ అధ్యాయం 1-2 వచనాలు. రైట్, ఆ వచనమే చూపించు తమ్ముడు. ఆ వచనమే 10వ వచనం. సరే 10 నాతో కలిసి చెప్పండి. హోరోనీయుడైన సన్బల్టును, అమ్మోనీయుడైన టోబియాను దాసుడును, ఇజ్రాయేలులకు క్షేమం కలుగు చేయువాడు ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖపడెను. నా వైపు చూడండి, సైతానుగాడికి కూడా దుఃఖం ఉంది. నా మాట విన్నారా? సైతానుగాడికి కూడా దుఃఖం ఉంది, ఎమోషన్ ఉంది. అయితే ఎవరంటే వాడు దుఃఖపడతాడు? ఇజ్రాయేలు జాతిని ఉద్ధరించే ఉద్ధారకుడంటే సాతానుకు భయం. ఇజ్రాయేలు జాతిని ఉద్ధరించే ఉద్ధారకుడంటే శత్రువైన సాతానుకు బహుదుఃఖం. సంఘానికి చాలామంది వస్తా పోతూ ఉంటారు. యాజ్ కమింగ్ యాజ్ గోయింగ్, ఆయారాం గయారాంలు ఉంటారు చూసారా? అసలు వాళ్ళ జోలి టచ్ మీ నాట్ అన్నట్టుంటాడు సైతాన్. అదిగో టచ్ మీ నాట్ అయిపోయింది.
తప్ప ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదిగో అది భలే ఫోటో చూపిస్తూ ఉన్నాడు. అదిగో చూసారా? బాగుంది చిన్న, వెరీ గుడ్. ఇంకోసారి చూపించు. రైట్, థ్యాంక్ యూ. వాడు బహుగా దుఃఖపడ్డాడట. ఎవరు వచ్చారని? ఇజ్రాయేలీలకు క్షేమము కలుగు చేయువాడు ఒకడు వచ్చాడని. చర్చికి మనం అందరం వస్తాం కదా బిడ్డలరా. సినిమాలు చూస్తా, షికారులు చేస్తా, లోకానుసారులుగా బ్రతుకుతారే. వాళ్ళని చూసి సైతాన్ గాడు మా దోస్తు వెళ్తున్నాడు, వాడికి ఎంత పండగ అంటే అంత పండగ, వాడికి దసరా పండగ అది, వాడికి పండగ అది. లోకాన్ని జురుకునే వ్యక్తులు మందిరానికి వెళ్తారే, వాళ్ళని చూస్తే సైతాన్ గాడికి పండగ. పాపపు ఊబిలో డొర్లాడుతూ నామకార్థ క్రైస్తవులుగా మందిరానికి వచ్చి పోతూ ఉంటారే, ఆ వ్యక్తులంటే సైతాన్ గాడికి సంతోషం. మరి ఎవరంటే వాడికి దుఃఖం, ఎవరంటే వాడికి భయం? సంఘంలో ఉద్యోగానికి కారణమై సంఘంలో 10 మంది ప్రార్థనా పరులుగా మార్చబడటానికి ప్రధాన భూమిక పోషించి సంఘం కట్టబడుటలో ఎవరు ప్రధాన పాత్ర పోషిస్తారో సంఘాన్ని ఉద్ధరించే ఉద్ధారకులంటే సైతాను గాడికి బహుదుఃఖం. వాళ్ళని అపహాస్యం చేయాలని, వాళ్ళని ఎగతాళి చేయాలని, వాళ్ళని తృణీకరించాలని, ఏ విధం చేతనైనా వాళ్ళను కృంగజేయాలని రకరకాల బాణాలు సంధిస్తాడు. నా ప్రభు బిడ్డలారా, నువ్వు భక్తిగా బ్రతుకుతున్నావు, అయినా శోధనలా. నువ్వు ప్రార్థనాపరుడుగా జీవిస్తున్నావు, అయినా పోరాటాలా. సంఘక్షేమంలో నీవు నీ కుటుంబం, సంఘ క్షేమాభివృద్ధిలో నీవు నీ కుటుంబం ఓ ప్రధాన భూమిక పోషిస్తూ పాత్రలుగా వాడబడుతున్నారా? అయినా నీ కుటుంబంలో పోరాటం జరుగుతుందా? ఎందుకు పోరాటం జరుగుతుందో తెలుసా? కట్టేవాడన్నా కట్టబడేవాడన్నా సాతానుకు మిగుల కోపం. బైబిల్లో ఒక మాట రాస్తుంది, దావీదు ఇశ్రాయేలీలందరి మీద రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు అన్న వార్త ఫిలిష్తీయులు విని దావీదుతో యుద్ధం చేయటానికి వచ్చారట. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి, నాతో కలిసి. ఇశ్రాయేలీలందరి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. విన్నారు ఇక్కడ ఈ మాట? దావీదును పట్టుకోవటానికి ఎప్పుడు వచ్చారట? ఇశ్రాయేలీలందరి మీద దావీదు రాజుగా. ఎందుకు? సౌలు రాజుగా ఉన్నప్పుడు పట్టుకోవటానికి రాలా. మీకు తెలుసు కదా, ఇశ్రాయేలీల చరిత్రలో 42 మంది రాజులు ఉన్నారు. ఈ 42 మంది రాజుల్లో దేశాన్ని భక్తిలో శిఖరాల మీదకి తీసుకెళ్ళిన ఏకైక రాజు, మొట్టమొదటి రాజు దావీదు మహారాజు. అసలు దావీదు కాలంలో దేశం భక్తి శిఖరాల మీద ఉంది. చిన్నప్పుడు గ్రాఫ్ గీసేవాళ్ళం కదా, గ్రాఫ్ గీసేవాళ్ళం కదా. ఒకవేళ రాజుల పరిపాలనలో ఎవరి కాలంలో దేశం ఎలా ఉందని గ్రాఫ్ గీస్తే భక్తిలో దావీదు కాలంలో ఇజ్రాయేల్ దేశం శిఖరాల మీద ఉంది. దావీదే గనక రాజైతే దేశాన్ని భక్తిలో శిఖరాల మీదకి తీసుకెళ్తాడు, భక్తిలో కట్టబడేటట్లుగా ప్రయత్నం చేస్తాడు, దేశం భక్తి పరవశంతో పొంగి పొర్లేటట్లుగా చేస్తాడు అని సాతాను ఎరిగి ఆ కార్యం చేయకుండా దావీదుకు ఏదో కీడు చేయాలని వచ్చాడు. బిడ్డా, నా వైపు చూడు. నీ కాలంలో సంఘం ఎదగటం సాతాను గడికి ఇష్టం లేక, నీ కాలంలో నీ కుటుంబం ఆధ్యాత్మికంగా ఎదగటం సాతాను గడికి ఇష్టం లేక, ఇదిగో వీళ్ళని బట్టి సంఘం ఎదుగుతుంది కదా, ఈ కుటుంబాన్ని బట్టి సంఘం బలపడుతుంది కదా, వీళ్ళ కుటుంబాన్ని పడగొడితే బాగుండుగా, వీళ్ళనే కృంగదీస్తే బాగుండుగా, వీళ్ళ జీవితంలోనే ఏదో ఒక ఫెయిల్యూర్ కలుగు చేస్తే బాగుండు కదా అని కట్టేవారన్నా కట్టబడేవారన్నా సాతాను అపహాస్యం చేస్తాడు. ఇప్పుడు నేనంట, దావీదును పట్టుకోవటానికి ఫిలిష్తీయులు వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే దేవుడేమైనా చేతులు కట్టుకుని ఉన్నాడా? సైతాను గడు వచ్చి పోరాటం చేస్తూ ఉంటే శత్రువుల చేతికి దావీదును దేవుడు అప్పగించాడా?
దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. దావీదు కత్తి పట్టుకొని యుద్ధం చేస్తూ ఉంటే అంటాడు, వరద ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయినట్లుగా నా శత్రువులు నా ఎదుట నిలవలేక కొట్టుకొని పోయారు అంటాడు. ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడో తెలుసా? బయల్ పెరాజీము అన్నాడు పెద్దగా. దైవజన్మ, ఎన్ని పోరాటాలు ఎదురైనా కట్టబడటం ఆపకో, నిన్ను నీవు బలపరుచుకోవటం ఆపకో, సంఘానికి నశించిపోతున్న ఆత్మలకు ప్రయోజనకారిగా బ్రతికే ఆ దివ్యమైన కార్యక్రమాన్ని ఆపకో. నువ్వు కట్టబడుతూ సాగిపో, దేవుడే నేను గెలిపించటం ప్రారంభిస్తాడు. పోరాటాలు రాకమానో, పోరాటాలలో జయం నీకు రాకమానదు. పెద్దగా చెప్దాం ఆమెన్. ఇప్పుడు 10వ తరగతి అబ్బాయి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఏమి రాయాలా? కరోనా రావాలా? ఇక జీవితాంతం కరోనానేనా? ఇంటర్మీడియట్ అబ్బాయి డిగ్రీకి వెళ్ళాలంటే ఏమి రావాలా? కరోనా. ఎంతకాలం కరోనా పాస్ సార్ అదే? నేనంట, ప్రమోషన్ రావాలంటే పరీక్ష రావాల్సిందే. ఈరోజు నీకు పరీక్ష ఎదురైందంటే కొంచెం ధైర్యంగా నిలవబడు, పరీక్షను తట్టుకో. రాగల కాలాల్లో ప్రమోషన్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అయితే దైవజన్మ, దేవుని పిల్లలను కృంగదీయటానికి సైతానుగాడు వాడే అగ్నిబాణాలు ఎఫెసీ పత్రికలో అపోస్తులైన పౌలు వారు ఇలా అంటారు. అపోస్తులైన పౌలు వారు ఇలా అంటారు, నాతో కలిసి చెప్పండి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. అమ్మా, నా వైపు చూడాలరా తల్లి. ప్రతి మాట పట్టుకోండి. ఎవ్వరూ అటు ఇటు అనాలోచనగా కూర్చోవద్దు. బహుశ్రద్ధగా వింటున్నారు, 90% శ్రద్ధగా వింటారు. నా ఆశ 100కి 100 పాళ్ళు దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. సరే వినండి, ఒకసారి నా వైపు చూడండి. అంటాడు, మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తివంతులగునట్లు విశ్వాసమనే డాలు పట్టుకొనండి అంటాడు. ఇప్పుడు నా వైపు చూడండి. దేవుని పిల్లల మీద సైతానుగాడు ఏ బాణాలు సంధిస్తాడట? వాడు అగ్ని బాణాలు సంధిస్తూ ఉంటే దేవుని పిల్లలు అభిషేక బాణాలుగా మార్చబడాలి. జీవితాంతం వాడు అగ్ని బాణాలు వేస్తాడు. ఆ బాణాల చేత నిన్ను కాల్చి బూడిది చేయాలని ప్రయత్నం చేస్తాడు. అయితే దైవజనమ, ఒకటి నమ్మండి, నిన్ను కాల్చి బూడిద చేసే శక్తి యేసు రక్తంతో కడగబడిన వ్యక్తులను, మరలా నా వైపు చూడండి, యేసు రక్తముతో కడగబడిన వ్యక్తులను కాల్చి బూడిద చేయగలిగే శక్తి సాతానుకు లేదు. అయితే బాణాలు సంధిస్తాడు. అగ్ని బాణములన్నీ అన్నాడు అంటే, అగ్ని బాణములన్నీ అన్నాడంటే వాడి దగ్గర ఒక బాణం ఉందా, అనేక బాణాలు ఉన్నాయా? చెప్పాలి. ఆ బాణాలు కూడా ఎలాంటి బాణాలట? కూలింగ్ ఇచ్చే బాణాలు కాదట. అగ్ని బాణాలంటే సెగలు రేపే బాణాలు సార్, మంటలు రేపే బాణాలు, సెగలు రేపే బాణాలు వాడి దగ్గర ఉన్నాయి. అగ్ని బాణములన్నీ, అగ్ని బాణము అనలా, బాణములన్నీ అన్నాడు. ఇక్కడ కట్టుచున్న వ్యక్తులను కృంగదీయటానికి శత్రువుగా పిలువబడుతున్న సన్బల్టు, సాతానుగా పిలువబడుతున్న సన్బల్టు 5 బాణాలు వేశాడు. 5 బాణాలు. ప్రతి క్రైస్తవుడి మీద ఈ 5 రకాల బాణాలు వేసి కృంగదీయాలి అనేది వాడి ప్రయత్నం. ఏంటి మొట్టమొదటి బాణం? ఏమంటాడో తెలుసా? తన స్నేహితులతో వీళ్ళకు వినబడేటట్లుగా, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయగలరు? ఒకసారి నాతో అనండి. మొట్టమొదటి వెపన్, మొట్టమొదటి బాణం సెల్ఫ్ ఎసాసినేషన్. దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయగలరు? వాళ్ళు ఎవరు అంటున్నాడు? దుర్బలులు అంటే బలం లేని వాళ్ళు. ఈ బలం లేని ప్రజలు ఏం చేయగలుగుతారు? విరిగిపోయిన ప్రజలు, బ్రతలపైన బ్రతుకులతో ఉన్న ఈ ప్రజలు వీళ్ళు ఏం చేయగలుగుతారు అని. అవును, మనం బలహీనులు,
అని వాళ్ళు అనుకునేటట్లుగా. అవును, మన బ్రతుకులు బ్రద్దలైపోయాయి, మనమేం చేయగలం, నా వల్ల కాదు అని వాళ్ళను వాళ్ళు కృంగదీసుకునేటట్లుగా సెల్ఫ్ అసాసినేషన్ అనే బాణం ద్వారా సాతాను ప్రజలను కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. ఎలా? నా వైపు చూడండి. ఎలా నిన్ను నువ్వు కృంగదీసుకుంటావు? నీ రూపాన్ని చూపిస్తాడు, నీ రంగును చూపిస్తాడు, నీ ఎత్తును చూపిస్తాడు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను చూపిస్తాడు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తాడు. వాటిని చూయించి నీ రూపం చూడు, అస్సలు బాగాల. నీ రంగు చూడు, అస్సలు బాగాల. నీ ఎత్తు చూడు, భూమికి జాన్యుడు. నీవేం చేస్తున్నావు? ఒక్కసారి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీ కుటుంబ వంశవృక్షం, నీ వెనక పరిస్థితులు ఒకసారి చూడు. సరే, ఇంత గొప్ప పని చేయాలంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది ఒకసారి చూడు అని నీ రూపాన్ని, నీ ఎత్తును, నీ ఆకారం వీటిని చూపించి సాతానుగాడు పదే పదే కృంగదీస్తూ ఉంటాడు. దైవజనమా, ఒకటి గుర్తుంచుకోండి, మనుషుడు బాహ్య రూపాన్ని చూస్తాడు. నీవు ఆరాధించే దేవుడు నరుని పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, నీ అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. మీరు చదువుకునే చోట, మీరు చదువుకుంటున్న కాలేజెస్లో, మీరు బ్రతుకుతున్న స్థలాల్లో సైతానుగాడు పదే పదే వచ్చి నీ రూపం చూడు ఎట్లుందో. ఈ పోటీ ప్రపంచంలో నెట్టుకుని రావాలంటే హ్యాండ్సమ్గా ఉండాలి, అందంగా ఉండాలి, చెక్కిన బొమ్మలాగా ఉండాలి, రూపురేఖలు సరిగ్గా ఉండాలి. నీ ముక్కు చూడు ఎట్టుందో, నీ మొహం చూడు ఎట్టుందో, నీ రంగు దగ్గర వికెట్లన్నీ ఫట్టవు, ఇంటర్వ్యూ దాకా వెళ్ళాల్సిన అవసరంలా అని నీ రూపును చూపించి సైతానుగాడు నేను కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. దీని వాక్యం ఏముంటుందో తెలుసా? సెల్ఫ్ అసాసినేషన్. నిన్ను నీవు కృంగదీసుకునేటట్లుగా సైతానుగాడు ప్రయత్నం చేస్తాడు. నేను ఎరిగిన ఒక తల్లి ఉంది, అది నేను సేవకు వచ్చిన తొలిటి దినాలు. ఆ తల్లి దేవుని సేవకు సమర్పించుకొని, అప్పటికి ఆ తల్లికి నాకు జ్ఞాపకం ఉండి 50 సంవత్సరాలు పైబడి ప్రతిష్ఠితురాలిగా జీవితకాలం దేవుని కొరకు వివాహం చేసుకోకుండా తనను తను సమర్పించుకుంది. ప్రభువుకు సమర్పించుకొని అప్పటికి 30 సంవత్సరాల నుంచి పరిశుద్ధ జీవితం చేస్తుంది. ఆ తల్లి వయసు ఇంచుమించు 50 సంవత్సరాలు. యేసయ్య కొరకు కన్యకగా బ్రతుకుతుంది. ఆ తల్లి అంటే అందరికీ మహా గౌరవం, కంచు కంఠం. పాడటం స్టార్ట్ చేసిందంటే ప్రజల మీద అభిషేకపు ప్రవాహం వల్ల కుమ్మరించబడాల్సింది. నిలబడి ఇలా సాక్ష్యం చెప్తుంది, ప్రతిరోజు నా రూపాన్ని చూసి నేను దేవుని స్తుతిస్తా. మానవ రీతిగా నా రూపం చాలా వికారంగా ఉంటుంది. నా రంగు నల్లటి రంగు, నా పళ్ళు ఎత్తు పళ్ళు, ఇలా పళ్ళు ముందుకొచ్చి ఉంటాయి. అద్దంలో ముఖాన్ని చూసుకును, కొన్నిసార్లు వెళ్తూ ఉంటే అద్దంలో నా రూపం కనబడుతుంది. మానవ రీతిగా నాది వికారమైన రూపం, వికృతమైన రూపం. ఆ రూపాన్ని చూసినప్పుడల్లా, దేవా నాకు ఎలాంటి వికృతమైన రూపం నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. నన్ను నల్లగా అనండి, అరే నోరు తెరి చెప్పాలా, నన్ను నల్లగా పుట్టించినందుకు నీకు స్తోత్రం. 2 ఎత్తుపళ్ళిచ్చి నా ముఖరూపం వికారంగా ఉండేటట్లుగా నన్ను ఇలా పుట్టించినందుకు నీకు స్తోత్రం అని ప్రతిరోజు నేను ప్రభువుని స్తుతిస్తానయ్యా అంది. నన్ను ఎందుకు నల్లగా పుట్టించావు? నన్ను చూసి ఆఫ్రికా వాళ్ళు అంటున్నారు, నన్ను ఎందుకు పొట్టిగా పుట్టించావు? నేను ఎందుకు అందంగా పుట్టలా? నా జడ చూడు కరివేపాకులాగా ఉంది, నా జడ చూడు గొర్రెతోకలాగా ఉంది, ఆకు చుట్టూ చూడు తాసుపోలాగా, నా చుట్టూ అట్టలేదే అని ఏడ్చే బ్యాచ్ని చూశారు. కానీ నన్ను నల్లగా పుట్టించినందుకు నీకు వందనాలయ్యా, నాకు ఎత్తుపళ్ళు ఇచ్చినందుకు వందనాలయ్యా, నాకు వికారమైన రూపం ఇచ్చినందుకు వందనాలయ్యా అని దేవుణ్ణి స్తుతిస్తుందా? ఆ తల్లి ఏం చెప్తుందో అలా వింటూ ఉంటే ఏమందో తెలుసా? నేను ఇంత వికారంగా బ్రతకటాన్ని బట్టి నా ఈ 50 సంవత్సరాల జీవితంలో నాకు ఒక్క లవ్ లెటర్ కూడా రాల. ఐ లవ్ యూ గులాబీ పువ్వు ఇచ్చినోడు ఒకడు లేడు. చిరునవ్వులు వరమిస్తావా, చితి నుండి లేచి వస్తా.
మరుజన్మకు కరుణిస్తావా, ఇప్పుడే మరణిస్తా. ఈ దరిద్రపుల శ్లోకాలు లేవు నా దగ్గర పలకల. అసలు నా వైపు చూస్తే ఒట్టు నా వికార రూపమే నా కన్యత్వం కాపాడుకోవటానికి కొంతవరకు సహకరించింది. నేను అందంగా ఉంటే ఏ శోధనలు వచ్చాయో, రూపవతిగా ఉంటే ఎన్ని శోధనలు వచ్చాయో, అందగత్తిగా ఒకవేళ నేనుంటే ఎంతమంది నా వెంట, నాకు అలాంటి శోధనలన్నీ రాకుండా నన్ను కాపాడింది నా అందవిహీనమే. అయినా నేనెందుకు అందవిహీనురాలిని అవుతాను? నేనెందుకు వికృతమైన దాన్ని అవుతాను? నా యేసుక్రీస్తు ప్రభు ఎదుట నేను కన్యకగా బ్రతికే కదా, నా ప్రభు ఎదుట అత్యంత సౌందర్య రాశిని నేను.